ఈ ఒక్క కారే మిడిల్ క్లాస్ కు నిజంగా కార్ అంటే ఏంటో అన్న అసలు ఫీల్ ఇచ్చింది. లేదంటే అప్పటి వరకు కార్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదో తెలియదు. అప్పుడు ఇండియాలో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ వేగంగా పెరుగుతుంది. ఆ టైంలోనే 2015 లో హుండై క్రెటాని 1.4 లీటర్ డీజిల్ 1.6 లీటర్ డీజిల్ ఇంజన్స్ తో తీసుకొచ్చింది. అందులో ఒకదానిలో 220 Nm టార్క్, ఇంకొక దానిలో 260 Nm టార్క్ ఉండేది. ఇంత టార్క్ ని ఇండియన్ మిడిల్ క్లాస్ అప్పటి వరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. మారుతి కార్స్ లో మాక్సిమం గా 190 Nm టార్క్ మాత్రమే ఉండేది. హుండైతో పోలిస్తే చాలా తక్కువే. అందుకే ఈ కారు మార్కెట్ లోకి రాగానే కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసింది. దీంతో పాటు హుండై ఇంకెన్నో కొత్త విషయాలు కూడా తీసుకొచ్చింది. ఇవన్నీ జరిగాక క్రెటాకి ఫ్యాన్స్ అంతగా పెరిగిపోయారు. ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తికి మనకు క్రెటా తప్పకుండా కావాలి అనే కలగా మారిపోయింది. ఇంత పవర్ ఇచ్చే డీజిల్ ఇంజన్, అదే టైంలో మీరు స్మూత్ గా డ్రైవ్ చేస్తే 16 నుంచి 20 kmpl వరకు మైలేజ్ కూడా ఇచ్చేది. అప్పట్లో ఏర్పడిన ఆ కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఒక విషయం మాత్రం నిజం, డిజైన్ విషయంలో హుండై కొంచెం ఓవర్ చేసింది అని కొంతమంది అంటారు. ప్రీవియస్ మోడల్ బాగానే ఉండేది అని చాలా మంది చెప్తారు. కానీ ఇప్పటి మోడల్ కూడా ఎక్కడికక్కడకు బాగానే ఉంది. మరి క్రెటా మీద చెప్పిన ఈ విషయం నిజంగా కరెక్టేనా? కామెంట్ లో చెప్పండి.